వృత్తి కళలనే జీవనోపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుల సంక్షేమం కోసం కృషి చేసేందుకు కాకినాడ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం చర్యలు తీసుకోవాలని తోలుబొమ్మలాట కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఏడుకొండల పేర్కొన్నారు. కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్లో తోలుబొమ్మలాట కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఏడుకొండల అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖను ఏర్పాటు చేయడంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగిందని సంఘం నాయకులు వి కృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో అన్నవరం బుర్రకథ మాస్టారు ఎం వెంకటేశ్వరరావు, తోట బాలకృష్ణ, తోట శ్రీనివాస్, వి మహేష్, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలా ముద్దు బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి చెందవలసినటువంటి వాళ్ళు పొందవలసినటువంటి కళాకారులు గుర్తింపు కార్డులు కానివ్వండి, కళాకారులు పెన్షన్లు కానివ్వండి, కళాకారులకి మరి ఎంతో అనుభవం ఉండి సీనియర్ కళాకారులకి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే పురస్కారాలు మరి జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారులు జిల్లా కమిటీ ద్వారానే మరి వాళ్ళకి పొందాలన్న ఆలోచనతో ఎవరి మటు వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయి లెటర్లు పెట్టుకొని మాకు పురస్కారం ఉన్నారు కాకుండా జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారులు జిల్లా సంఘం నుండి గుర్తించి సరైన న్యాయం జరగాలి అన్న ఉద్దేశం మేరకు ఈనాడు కళాకారులంతా సమావేశమై ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని తద్వారా మరి రాష్ట్ర స్థాయిలో అందించేటటువంటి కళాకారులకు పొందే సబ్సిడీ వృత్తి కళాకారులు చాలామంది ఉన్నారు. మరి వృత్తి కళాకారులకు ప్రభుత్వం కల్చర్ డిపార్ట్మెంటు ఎంతో బడ్జెట్ కూడా కేటాయించింది. ఆ కేటాయించిన బడ్జెట్ వృత్తి కళాకారులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని అవన్నీ కూడా మా సంఘం ద్వారా దాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు పెట్టింది. ఆ సంక్షేమ పథకాలు అందరితో సమానంగా వీళ్ళకి 4,000 రూపాయలు అనేది ఎంతవరకు సంబంధించింది కాదు. వీళ్ళకి కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అంతేకాకుండా కళాకారులందరూ కూడా 60 సంవత్సరాల వరకు కళాకారులు పెన్షన్ ఇవ్వడం అనేది, లేకపోతే 59 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం అనేది ఎంతమంది సమంజసం. కళాకారుడిని గుర్తింపు పొందిన తర్వాత 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కళాకారుడే, కళాకారులు గోడు ఆయన పట్టించుకోవాలి. కళాకారుల గురించి ఆయన బాగా తెలుసు కాబట్టి కళాకారుల గురించి బాగా తెలుసుకొని ఆయన ప్రభుత్వానికి కూడా చెప్పాలి. మన మేనిఫెస్టో ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అన్ని రకాలుగా అందరికీ సంక్షేమ పథకాలు, అన్ని రకాల ఉపాధి అవకాశాలకి మేనిఫెస్టో పెట్టారు. కానీ కళాకారులు పూసేలేదు. దాంట్లో కళాకారులు ఇలా చేస్తామని కానీ, కళాకారులు పెన్షన్ పెడతామని కానీ ఏ రకమైనది కూడా లేదు. ఇప్పటికైనా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని కళాకారులకి సరైన ఉపాధి అవకాశం కల్పించి వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం, ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పించాలి.